మార్నింగ్ అన్న, మీ పేరు? సార్ నా పేరు భానుమతి. ఓకే అన్న, మీరు యువ వేసినారు కదా అన్న, ఎన్ని రోజులు అవుతుంది పొలానికి వేసి? ఈ రోజుకి ఫిఫ్త్ డే కంటిన్యూ. అంటే పొలం నాటేసి ఎన్ని రోజులు అవుతుంది? పొలం నాటేసి 28 days అవుతుంది. 26 to 28. ఓకే, మీకు ఏమేమి గమనించాలన్నా దాని రిజల్ట్? దీంట్లో మెయిన్గా మాత్రం పురుగు ఒకటి, అధిక పిలకలు వస్తున్నాయి. మీరు కూడా దీంట్లో చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఐ మీన్ ఇది యాక్చువల్గా ఇంతకుముందు గ్రీనిష్ లో లేకపోయింది. ఓకే, ఇది పాత ఆకు, ఇది వచ్చేది కొత్త ఆకు. ఓకే, పాత ఆకు ఏంటంటే ఇది మాడిపోతుందండి. ఓకే, ఇది కిందికి లూసి వస్తుంది. ఇది కొత్త ఆకు. ఓకే, దాని కలర్ షైనింగ్ లో డిఫరెన్స్ చూసుకోవచ్చు. అంటే 5 days లో మీ 5th day వరకు ఇవాడికి 50th day, ఈ రోజుకి 5th day కంటిన్యూ. ఓకే, రిజల్ట్ చూసుకోవచ్చు. దాంట్లో రిజల్ట్ చూసుకుంటే బాగుందండి. పురుగు మాత్రం బాగా కంట్రోల్ అయింది. పురుగు బాగా కంట్రోల్ అయింది. పిలకలు కూడా బాగా వచ్చినాయి. పిలకలు వస్తున్నాయి, గ్రీనిష్ ఇంకా వస్తున్నాయి. మనం చూసుకోవచ్చు, చేనులో చూసుకుంటే అవపడుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది ఎవరిదన్నా? ఇది భానుమతి రామన్న అని చెప్పేసి మా బాబాయ్ అవుతారు. తను నేను ఒకటే రోజు వేసినాను. ఒకటే రోజు అన్న? ఒకటే రోజు వేసినాం. కానీ మరీ డిఫరెన్స్ అంటే చాలా బాగుందన్న. ఇప్పుడు ఎవరైనా చూసినా కూడా దీనికి ఒక 3-4 days వేరియేషన్. మినిమం 10 days డిఫరెన్స్ వస్తుంది. కానీ ఒకటే రోజు నాటేసిల్లు. ఒకటే నాటేసిల్లు. దానికి దీనికి దీనికి పిలకలు చూడండి. దీని పిలకలు చాలా తక్కువ ఉన్నాయి. ఇది గ్రోత్ అవుతుంది. ఓకే, దీనికి ఇంకా గ్రోతింగ్ ఎక్కడ కూడా లేదు. ఒకటే గ్రోతింగ్ ఉంది, దానికి 3-4 గ్రోతింగ్ ఉంటాయి. ఓకే, ఇది చచ్చిపోతుంది. ఇది ఓకే, ఐ మీన్ మనకు వచ్చే సైడ్ పిలక అనేది చచ్చిపోతుంది. ఇది ఆల్రెడీ ఇటువంటి దీంట్లో కూడా చూసుకోవచ్చు. చూసిన దాంట్లో మనం 2-3 చూసుకోవచ్చు. ఒక్క దాంట్లోనే 2-3 చూసుకోవచ్చు. ఇగో ప్రతి ఒక్క మొక్కలో కూడా దీంట్లో కూడా చూడండి. ఇది చచ్చిపోతుంది. మన దాంట్లో అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మన యువ యూజ్ చేసినాం కాబట్టి దానికి అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సరే, మీ హార్ట్ఫుల్ గా చెప్పండి, మీరు రైతులకు రికమెండ్ చేయగలుగుతారా? నేను ఆల్రెడీ చేస్తున్నా, ఇప్పటికీ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఫార్మర్ చెప్పండి మీ ఒపీనియన్ ఫైనల్. ఓకే, ఫైనల్లీ యువ ఇస్ గుడ్. నేను యువకు ఇంకా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రెండో పిండి చల్లి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తా కూడా. ఎందుకంటే దీని రిజల్ట్ బాగుంది కాబట్టి నేను రిజల్ట్ బాగుంది, రైతుకు లాభసాటిగా ఉంది కాబట్టి. కొంచెం బలంగా ఇడుస్తుంది. సేమ్ టైం తెల్లగొలుసు ఉంటాయి కదా, తెల్లకంకి దీనిలో చాలా అంటే చాలా దాదాపు రాదు. యువ గ్రాన్యువల్స్ వాడిన ఫీల్డ్ యువ గ్రాన్యువల్స్ వాడిన 5 daysకి ఇలా వచ్చింది. పచ్చదనంతో పాటు అధిక పిలకలు వచ్చినాయి. హెల్దీ క్రాప్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అది ఇంకా పెద్దగా అయ్యేసరికి ఇంకెంత ఈ సైజు